మనం పిల్లిని అపశకునంగా భావిస్తాం. మనకి ఎదురైతే ఎంతో ఆలోచిస్తాం. పురాణాల్లోనూ పిల్లిని శుభసూచకంగా చూపిన దాఖలాలు లేవు. కానీ ఆ ఊరిలో పిల్లినే దేవతగా పూజిస్తున్నారు. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అక్కడి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఆ ఊరికి కూడా అంతే చరిత్ర ఉంది. వనపర్తి జిల్లాలో బకేశ్వరుడి ఆలయంపై ప్రత్యేక కథనం. వనపర్తి జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతం నేలబిల్కు పెద్ద బిల్కులు గ్రామాలు కలిపి బెక్కంగా ఏర్పడింది. ఊరిలో శివాలయం ఉంది. శివయ్య స్వామిని బెక్కేశ్వరుడిగా కొలుస్తున్నారు గ్రామస్తులు. గుడి గోడ గూటిలో ఓ పెద్ద శిల్పం కనిపిస్తుంది. పైన కుడి చేతితో తామర పుష్పాన్ని ధరించి ఉత్కుటాసన భంగిమలో పార్వతి అమ్మవారి రూపం ఉంది. శిల్పం దిగువన మార్జాల ముఖం మానవ శరీరాకృతితో మార్జాల వాహనదారయి అర్ధ పద్మాసనంలో ఉన్న మరో అమ్మవారి రూపం ఉంది. పిల్లి ముఖం కలిగి ఉండడం, పిల్లి వాహనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామానికి పూర్వం నర్సింగాయపల్లి అని పేరుండేది. గ్రామ శివార్లో ఎత్తైన గుట్టపై తాటివనం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. తాటివనంలో పుట్ట ఉండేదంట. పశువులను మేత మేపేందుకు ఓ వ్యక్తి అక్కడికి వెళ్లేవాడని, అందులో ఓ ఆవు పుట్టపై నిలబడి ఉన్న సమయంలో పిల్లి వచ్చి పాలు త్రాగేదని ప్రాచుర్యంలో ఉంది. తిరిగి ఇంటికొచ్చిన ఆవు పాలివ్వకపోవడంతో అనుమానం వచ్చి కాపరి దానిని అనుసరిస్తూ వెళ్లారంట. ఆవు పాలను పిల్లి తాగడం చూసి సదరు యజమానికి చెప్పారని స్థానికులంటున్నారు. గ్రామస్తులంతా అక్కడికొచ్చి చూడగా పుట్టలో శివలింగం ఏర్పడిందంట. ఆ ఆవును గమనిస్తూ ఉండగా అది పుట్టపైకి పోయి నిలబడితే పుట్టల నుంచి పిల్లొచ్చి పాలు తాగడం గమనించి దాని యజమానికి చెప్పగా ఆ యజమాని అప్పుడున్నటువంటి గ్రామ పెద్దలు వచ్చి దాన్ని పరిశీలించి చూడగా అది నిజమైంది. ఆలయం గురించి మరో వాదన ఉంది. పూర్వం అక్కడ చాళుక్య రాజులు పాలించారని, వారి భాషలో పిల్లిని బెక్కు అని అనేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే శివాలయం బెక్కేశ్వరంగా మారిందంటున్నారు. కాశీ నుంచి తెచ్చిన లింగాలు ప్రతిష్ఠ చేశారని, అందులో ఒకటి మోక్షేశ్వర లింగం, మరోటి సాక్షేవర లింగం అయ్యిందన్నారు. ఇక్కడ మేము శివాలయంలో శివలింగానికి తర్వాత ఇక్కడ బెక్కేలో పిల్లి అనే దేవత ఉంది కాబట్టి శివరాత్రికి సోమవారం పౌర్ణమి నాడు మంచిగా పూజించే వాళ్ళం. మా మిగతా రోజులు డైలీ పూజలు నడుస్తుంటాయి ఇక్కడ. జూలై 11న కేతరస రాజరస అనేవారు భూదానం చేసినట్లు శాసనంలో బయటపడింది. రాష్ట్రకూట శైలిలో నిర్మించిన త్రికూటాలయంలో లలాటంబికంగా గజలక్ష్మి కనిపిస్తుంది. ఓ గర్భాలయంలో ఛత్రపరితల సమలింగముండగా ప్రతి గర్భాలయానికి ఎదురుగా వేర్వేరు కాలాలకు చెందిన నంది శిల్పాలున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఈ మధ్యలో 20 ఏళ్ళ కూడా చుట్టుముట్టు పక్కల భక్తులు వచ్చి మంచిగా వేసుకొని పోతున్నారు. ప్రతిసారి పెళ్లికి అనుకో శివాలయం మొత్తం బొమ్మలకు నాగమయ్య గారు ఉండరు. ఆ పిల్లి బొమ్మ విగ్రహానికి అన్నిటికీ కడిగి బొట్లు పెట్టి అన్నిటికీ అయితే ఎప్పుడు పూజ అయితే నడుస్తుంటుంది. ఇది మొత్తం 10 మందికి సహకరించినట్లు శివాలయం మంచిదని చుట్టుముట్టు పల్లెలు ఒక 10-15 పల్లెలు వచ్చిపోతాయి. అభిషేకాలు చేస్తుండ్రి. స్వామి అమ్మవార్ల కరుణ కటాక్షాలతో అంతా సంతోషంగా ఉన్నామంటున్నారు గ్రామస్తులు. ప్రతి అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.